వ్యవసాయంలో పంటకు జబ్బులు రావడం సహజం. ఏ రోగానికైనా అవసరమైన ఔషధాలన్నీ భూమిలోనే ఉన్నాయి. మొక్కకు, పంటకు, పండుకు దేనికైనా అవసరమైన పదార్థాలన్నీ భూమిలోనే ఉన్నాయి. సహజ సిద్ధ వ్యవసాయానికి పెట్టుబడి ఉండదు, ఏమీ కొనాల్సిన అవసరమూ లేదు. ప్రకృతిలో ఉండే జీవజాతులు, పశువుల నుంచి వచ్చే వ్యర్థాలు, ఆకులు, అలములతో ప్రకృతి ఎరువులను తయారు చేసుకోవచ్చు. అలాంటి ఎరువే కోడిగుడ్ల అమృతం. ఈ ఎగ్ ఎమినో యాసిడ్ను ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రకృతి వ్యవసాయం ద్వారా భూమి ఆరోగ్యం, పర్యావరణ ఆరోగ్యం, మనుషుల ఆరోగ్యం పెంచవచ్చు. ఈ ప్రకృతి వ్యవసాయ విధానం అనేక విధాలుగా అనుసరిస్తున్నామంటారు సత్తిరెడ్డి. ప్రకృతి వ్యవసాయంలో ప్రధానంగా మొక్కకు కావాల్సిన పోషకాలను ప్రకృతి రూపంలోనే అందించాలంటారు ఈ అభ్యుదయ రైతు. ప్రకృతిలో లభించే నల్లబెల్లం, దేశవాళీ కోడిగుడ్లు, నిమ్మకాయలతో కోడిగుడ్ల అమృతాన్ని తయారు చేస్తున్నారు. మరి ఎగ్ ఎమినో తయారీ విధానం రైతు సత్తిరెడ్డి మాటల్లోనే విందాం. కోడిగుడ్ల అమృతం అంటారు. కోడిగుడ్ల అమృతం కాబట్టి ఈ గుడ్ల అమృతాన్ని కూడా మనం తయారు చేసుకునే విధానంలో ఈడ 3 అంశాలు ఉంటాయి. 3 వస్తువులు దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇందులో 1 కేజీ బెల్లం వేసుకుంటాం. ఈ సీసాలో కేజీ బెల్లం వేసుకుంటే ఈ బెల్లాన్ని మనము చాలా పోషకాలు ఇచ్చేటువంటి దాంట్లో ఐరన్ ఇలాంటి పదార్థాలు ఉండే దాంట్లో ప్రకృతి ఈ బెల్లం కూడా నల్ల బెల్లం. ఇది బజార్లో దొరికే మనం తినే బెల్లం కాదు, అంటే తినేదే కానీ ఈ రూపంలో తినటం లేదు. కాబట్టి ఇలాంటి బెల్లాన్ని మనము ఇందులో 1 కేజీ బెల్లాన్ని తీసుకొని దీనికి 12 కోడిగుడ్లు, 1 డజను కోడిగుడ్లు అంటాం మనం. ఈ 12 కోడిగుడ్లను కూడా ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి పగలగొట్టకుండానే ఒట్టిగానే వేసి దీంట్లో దీన్ని మంచి పోషకాలు ఉన్నాయి గుడ్లు. దేశవాళీ కోడిగుడ్లతో తయారైంది ఇది ఎలాంటి కృత్రిమ కోడిగుడ్లు కావు. వీటిని పొదిగిచ్చిస్తే పిల్లలు అవుతాయి. ఇలాంటి మంచి పోషకాలు ఉన్న కోడిగుడ్లను మాత్రమే మనం తీసుకోవాలి. ఇందులో 2 అంశాలు తీసుకున్నాం. 1 బెల్లము, 2వది కోడిగుడ్లు. 3వది అంటే కేజీ బెల్లానికి 12 1 డజను దేశవాళీ కోడిగుడ్లు, తర్వాత 30 నిమ్మపళ్ళను కోసినటువంటి ఇందులో వేస్తున్నాను. ఈ కోసిన నిమ్మపళ్ళన్నీ కూడా 2 ముక్కలుగా కోసి దీన్ని నిండా నింపేస్తాము. ఇది మనకు ఎగ్ అమినో యాసిడ్ అని మొక్కకు కావలసినటువంటి పోషకాలన్నీ ఇస్తూ రోగ నిరోధక శక్తిని పెంచటంలో ఇంత గొప్పది మరొక్కటి లేదు. 27 రోజులు కనుక మనము పులియబెట్టినట్లయితే ఇది మనకు ఎగ్ అమినో యాసిడ్ అని అంటారు. దీన్ని మనం హాయిగా టానిక్ మాదిరిగా 6 మాసాల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. రోజు కూడా ఈ మూత పెట్టి దీన్ని ఏం చేయాలంటే కిందికి మీదికి ఇట్లా ఆడిస్తూ ఉండాలి. గుడ్లను పగలగొట్టేది లేదు. ఈ నిమ్మ పళ్ళల్లో ఉన్న రసము ఈ యాసిడ్ పోయి ఆ గుడ్లన్నీ కూడా చితకబెడుతుంది. ఇందులో ఒక 48 గంటల్లో రసం తయారవుతుంది. ఈ రసం అంతా కిందికి పోతుంది. రోజుకొక మారు ఇట్లా విదిలిచ్చి మనం పెట్టుకున్నట్టయితే ఇది ఎగ్ అమినో యాసిడ్ తయారవుతుంది. ఈ యొక్క గుడ్ల అమృతం అయితే ఏదైతే ఉందో అట్లనే ఎగ్ అమినో యాసిడ్ నేను గత 3 మాసాల క్రితం తయారు చేసుకున్నాను. ఇది ఎట్లా తయారు చేశానో అది కూడా అట్లనే తయారు చేశాను. ఇది 6 మాసాల వరకు మనకి పనిచేస్తుంది. మనకి ఇది 200 లీటర్ల నీళ్ళల్లో పిచికారి 1 ఎకరం కానీ 2 ఎకరాలు కానీ తోట యొక్క మొక్కల యొక్క సైజును బట్టి మనం వాడుకోవచ్చు. కాబట్టి ఇట్లాంటి అమూల్యమైనటువంటిది ఈ తయారు చేసిన తర్వాత ఈ రూపంలో తయారైంది. 27 రోజుల తర్వాత మనము ఉపయోగించుకోవడానికి సిద్ధమవుతుంది. ఎగ్ ఎమినో యాసిడ్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది, మొక్కకు బలాన్ని అందిస్తుంది, మొక్కలో ఏమైనా లోపాలుంటే నివారిస్తుంది, ఎలాంటి పురుగు వచ్చినా దాన్ని నియంత్రిస్తుంది.